గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరు ఏమి పెద్దగా ఆశ్చర్యపోలేదు ఈ అరెస్టును చూసి. ఎందుకంటే అందరూ ఊహించినదే అరెస్ట్ చేస్తారు అని. అరెస్ట్ చేయాలి అంటే ఆయన ఏదో అక్రమాలు చేయడమో, ఆయన ఏదో అవినీతికి పాల్పడమో, స్కామ్లు చేయడమో అవసరం లేదు. ఇప్పుడు అరెస్టులు చేయాలంటే ప్రభుత్వానికి చాలా డెడీస్, ఏదో కేసు పెట్టేయాలి, ఆ కేసులో అవునో కాదో నిరూపించుకోవాలంటే ఎంతో టైం పడుతుంది. అట్లా ఏదో మేజిస్ట్రేట్ని కన్విన్స్ చేయడం కోసం కేసులు పెట్టేస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అండ్ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి 4-5 సంవత్సరాల నుంచి టార్గెట్గానే ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ ఏమీ పెద్దగా ఎవరు ఊహించనంత ట్విస్ట్ ఏమీ కాదు. మహా అంటే తెల్లవారుజామున 5 గంటలకే వెళ్ళి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు స్టన్ అయ్యారు అంతే. అండ్ ఇక్కడ మనం ఒక విషయాన్ని కనుక గమనిస్తే, చాలా దూకుడుగా ఉండే వల్లభనేని వంశీ 8 నెలల నుంచి సైలెంట్గానే ఉన్నారు. ఎంత సైలెంట్ అంటే ఏ పత్రికతోనూ, ఏ టీవీ ఛానల్తోనూ ఎవరితోనూ మాట్లాడలేదు, ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో దండోరా వేస్తూ ఉన్నారు. ఏమని? ఆయన విదేశాలకు మారిపోయారు, ఆయన భయపడి ఎక్కడో దాక్కున్నారు, అమెరికాకి వెళ్ళిపోయినారు అని చెప్పి రకరకాలుగా దండోరా వేస్తూ ఉన్నాం. ఆయన ఏమి దాని మీద స్పందించింది లేదు, ఆ విదేశాలకని పారిపోలేదు అని చెప్పి ఈరోజు పొద్దున ఆయన అరెస్ట్ అప్పుడు మనకు తెలిసిపోయిందిగా. అంటే ఎందుకు ఈ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు వల్లభనేని వంశీ మీద అని అంటే వెరీ సింపుల్. ఆయన వీళ్ళంత త్వరగా అరెస్ట్ చేయండి అని తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి, తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి వాళ్ళ దగ్గర నుంచి రోజు ఇవే, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఆయన అరెస్ట్ చేయలేదు అని చెప్పే ఇక రెడ్ బుక్ లేదా, ఇంతే నా చేతగాని ప్రభుత్వం, వాళ్ళ క్యాడర్ రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చింది. అండ్ వల్లభనేని వంశీ కూడా 8 నెలల నుంచి పూర్తిగా సైలెంట్ ఉండిపోయారు. అరెస్టు భయమా, లేకపోతే రాజకీయంగా అనుకూలమైన పరిస్థితులు లేవా, ఏదైనా కారణం కానివ్వండి. అండ్ 8 నెలల నుంచి పూర్తిగా సైలెంట్లో ఉండిపోయినా కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకుండా ఈ సర్కార్ అయితే వదిలిపెట్టలేదు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఈ 8 నెలల్లో సైలెంట్గా ఎవరైతే ఉన్నారో, పూర్తిగా సైలెంట్గా చాలామంది కనిపిస్తలేరు. మీరు గమనించారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గలగల అన్న కనిపించిన వాళ్ళు చాలామంది ఇప్పుడు పూర్తిగా మాయమైపోయారు. భయపడుతున్నారు, లేకపోతే ఇప్పుడు ఎందుకులే అనుకుంటున్నారు, ఇప్పటికిప్పుడు రాజకీయం ఏం చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ 8 నెలల నుంచి గన్నవరంలో అసలు అందుబాటులో లేరు. అలాగే చాలామంది వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తలేరు. అంటే డెఫినెట్లీ భయపడుతున్నారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. అలా భయపడే వాళ్ళు, వైసీపీ అధికారం ఉన్నప్పుడు గట్టిగా జబ్బలు చేసిన వాళ్ళు, గట్టిగా మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు భయపడి సైలెంట్గా ఎవరైనా ఉంటే వాళ్ళలో డెఫినెట్లీ వల్లభనేని వంశీ అరెస్ట్ కాసింత ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకని? మీరు రాజకీయం చేసినా ఇంతకు ముందు ఉన్నలాగానే ప్రజా సమస్యల మీదనో, వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మీద అరెస్టుల విషయంలోనూ, లేకుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనూ నిత్యం జనాల మధ్య ఉండి ఈ విధంగా అరెస్ట్ అయినా కూడా కనీసం ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన రాజకీయానికి కాసింత అర్థమైనా ఉంటుంది, జనాలలో కాసింత ఏమైనా కనుక సాఫ్ట్ కార్నర్ అయినా వస్తుందేమో. ఇలా అరెస్ట్ అయితే అసలు ఎక్కడున్నారో తెలియకుండా పూర్తిగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు వైసీపీలో కొందరు నాయకులు ఇప్పుడు తీవ్రమేమో, అంటే వాళ్ళ క్యాడర్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొనే వాళ్ళు లేరు, ఇంకా జనం నుంచి అయితే చెప్పక్కర్లే. అధికారం ఉన్నప్పుడు అట్లన్నారు, ఇట్లన్నారు, ఎక్కడికి పోయింది, ఇప్పుడు మాయమైపోయినరు, సైలెంట్ అయిపోయినరు, భయపడిపోయినరు, రకరకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నారుగా. ఇప్పుడు వాళ్ళు భయపడి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా అరెస్ట్ అయితే చేసేస్తున్నారుగా. ఇక మరి భయపడి ఇళ్లలో దాక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజాక్షేత్రంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, పదవులు అనుభవించడమే కాదు ఇటువంటివన్నీ కనుక ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి నియోజకవర్గాలకు వచ్చి జనాల మధ్యకు వచ్చి మళ్ళీ మామూలు రాజకీయం చేస్తే, సో జనాల మధ్య నుండి మిమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా అదే చెప్పాను కదా, ఒక సాఫ్ట్ కార్నర్ అయినా ఏమైనా వస్తుందేమో. వల్లభనేని వంశీ 8 నెలల నుంచి ఎక్కడున్నారో కూడా తెలియదు, పోయి అరెస్ట్ చేసి తీసుకురాలి. పోనీ ఆయన 8 నెలల నుంచి నియోజకవర్గం నుండి రాజకీయాలు చేసి ఉన్నా ఇంతకుమించి పెద్ద ఏమంటారు, ఇంతకుమించి ఏమైనా పెద్ద జరిగేదైతే ఏమీ ఉండదు కదా.
ఏమనిండదు కదా. మళ్ళీ భయపడి పారిపోయారు అని చెప్పి ఈ అపవాదం అన్న తగ్గేది. ఇది లేకుండా పోయేది. ఇప్పుడు కేసులు పెట్టారు. ఈరోజు కాకుండా 3 నెలలు కాకుండా 4 నెలలకైనా బయటకు వచ్చే పరిస్థితే ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు మీద కేసులు పెట్టి మీద అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఇది సంవత్సరాలు అయితే ఉంచే పరిస్థితి ఉండదు. ఉంచే పరిస్థితి అయితే ఉండదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. వాటికి ఏం భయపడలేదు అని చెప్పి కాసిన గౌరవమైన ఉంటుంది కదా. వీళ్ళు మళ్ళీ జనాల్లోకి వచ్చి యాక్టివ్ పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్తే రాజకీయాల్లో ఉన్న వాళ్ళే. సో మరి 8 నెలల నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయినటువంటి నోట్లు వైసీపీలు ఏవైతే ఉంటాయో, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన వాళ్ళు, బహుశా వాళ్ళల్లో మనల్ని ఎప్పుడోసారి అరెస్ట్ చేస్తారులే ఇట్లనే ఏదో కేసులు అని చెప్పి ఆ ధైర్యం ఏమైనా వచ్చి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ ఏమైనా చేస్తారేమో చూడాలి మరి.